సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలగచేయును. దయను సత్యమును ఎన్నడూను నేను విడిచి పోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. చదివినటువంటి ఈ వాక్యాన్ని గనక మనం గమనించగలిగినట్లయితే, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా లేదా ఆయన మాటలను హృదయపూర్వకంగా మనం వింటే మనము దీర్ఘాయుష్మంతులు అవుతామంట. ఎలా అవుతాము? దీర్ఘాయుష్మంతం అంటే చాలామంది కూడా అర్ధాయుష్తో చనిపోతూ ఉన్నారు. చిన్న వయసులో చనిపోయే వాళ్ళు ఉన్నారు, నడిమి వయసులో చనిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఏమో దీర్ఘాయుషుతో చనిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ నేనేమంటానంటే, నీవైనా నేనైనా మనలో ఎవరమైనా సరే దీర్ఘాయుషును పొందుకోవాలన్నమాట. దీర్ఘాయుషును పొందుకోవాలా? దీర్ఘాయుషు చేత మనము దేవుళ్ళ నిలబడాలి. రెండో మాట ఏమంటున్నానంటే, దీర్ఘాయుషు పొందుకున్న నీవు సుఖ జీవనముతో జీవించాలి. కొన్ని కుటుంబాలలో ఉంటాయి ఒకటే గొడవలు, ఒకటే కొట్లాటలు. ఎంత సంపాదించినా ఆ ఇంట్లో గడవదు, ఎంత కష్టపడినా ఆ ఇంట్లో పరిస్థితులు ఎక్కడివి అక్కడే ఘోరంగా ఉంటాయి. ఎంతగా ప్రార్థించినా ఎందుకంటే దేవుని మాటలు వాళ్ళ హృదయంలో భద్రపరచుకోలేదు కాబట్టి వాళ్ళ జీవితము, వారు బ్రతికే బ్రతుకు భారముగా, వారు బ్రతికే బ్రతుకు కష్టతరంగా మారిపోయింది. కానీ దేవుని మాటలు ఎవరైతే వింటారో, ఆయన ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో వారు మాత్రం సుఖ సంతోషముతో బ్రతుకుతారంట, సుఖ సంతోషముతో జీవిస్తారంట. ప్రాముఖ్యంగా ఈ కుటుంబంతో చెప్తున్న మాట ఏంటంటే, నీవైనా నేనైనా ఎవరిమైనా సరే మన కుటుంబాలలో నెమ్మదిగా, శాంతి, సమాధానంగా, పరిపూర్ణమైన ఆరోగ్యంగా బ్రతకాలంటే దేవుని మాటను భద్రంగా వినాలి. వినడం మాత్రమే కాకోకుండా ఆ మాట ప్రకారం నడుచుకోవాలి. నీవు నీ భర్త మాట వినకోకుండా ఇష్టానుసారంగా చేస్తానుకో, నీ భర్త ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? పిల్లలు తమ తల్లిదండ్రులు చెప్పిన మాట వినకోకుండా వాళ్ళకి ఎదురు దాడి చేస్తుండనుకో, తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? ఓ దెబ్బ కొడతారు. అంటే నేనేమంటా అంటే, భర్త అయినా సరే, భార్య అయినా సరే, పిల్లలు ఎవరైనా సరే చెప్పిన మాట వినకపోతే వారికి కోపము వస్తుంది. కాబట్టి నేనేమంటానంటే, నీవు సుఖ జీవితము, సుఖ సంతోషము కలిగిన జీవితం జీవించాలంటే ఆయన మాటలను హృదయములో భద్రంగా కాపాడుకోవాలి, పెట్టుకోవాలి. ఇంకొక మాట ఉంది చూడండి, అవి దీర్ఘాయుషును, సుఖ జీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలగజేయును. వింటున్నారా నా మాటలు? దీర్ఘాయుషును, సుఖ జీవనమును, సంతోషమును, శాంతిని కలగజేస్తాయంట. మరి కుటుంబంలో అలాంటిది ఉందా? ఈ కుటుంబంలో అలాంటిది జరుగుతుందా? ఉన్న ఇద్దరు కూడా, భార్య భర్తలు ఇద్దరు కూడా ఏదో ఒక సమస్య చేత గొడవ పడతలేరా? కన్నటువంటి ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు మరి ఎంత గొడవ పడుతున్నారు, ఎంత గొడవ, ఎంత కొట్లాట. అంటే నీ కుటుంబము ఈ విధంగా గొడవ పడుతుంది, నీ కుటుంబం ఈ విధంగా అనారోగ్య పాలవుతుంది, నీ కుటుంబం ఇంత కష్టము, నష్టాల పాలవుతుందంటే కారణం దేవుని మాట మనం ఎక్కడో తుణీకరిస్తున్నాము, దేవుని మాటను మనం వ్యర్థపరుచుకుంటున్నాము. దేవుని మాటకు విధేయత చూపించక, ఆయన మాటకు లొంగక మనం ఏం చేస్తున్నామంటే మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం. కాబట్టే మన జీవితాలలో ఈ సుఖం అనేది, సంతోషం అనేది, ఆరోగ్యం అనేది ఇవాళ కరువైపోయాయి. ఈ రోజు నుంచైనా నువ్వు దేవుని మాట విని జాగ్రత్తగా కాపాడుకుంటే నీ జీవితం సుఖమయముగా మారునుగాక, సంతోషాన్నిచ్చునుగాక, నీ కుటుంబంలో సమాధానం కలుగునుగాక, నీ కుటుంబము, నీవు, నీ భర్త నీ మాట విని మీ ఇద్దరు కూడా సంతోషంతో అధిక సంవత్సరాలు బ్రతుకుదురుగాక. అలా బ్రతకాలంటే నీవు, నేను దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాటను వినాలి. దేవుడు ఏం చెప్తాడు? బట్టలు వినమని చెప్తాడా? కసునుకమని చెప్తాడా? ఏం చెప్తాడు? సినిమాలు చూడొద్దు, సీరియలు చూడొద్దు, అబద్ధాలు ఆడొద్దు, ఎవరిని మోసము చెయ్యొద్దు, ఎవరిని తిట్టొద్దు, ఎవరిని కొట్టొద్దు, ఎవరు ఏం చేసినా సహించుకోవాలి, ఎవరు ఏమన్నా
భరించాలి. ఇవే కదా, ఇవి మంచి మాటలు కాదా? మరి ఈ మంచి మాటలు మనం వింటే కదా దేవుడు మన జీవితాలలో కార్యం అనేది జరిగేది. మరి ఈరోజు ఓ తీర్మానం తీసుకో. ప్రాముఖ్యంగా ఈ పుట్టినరోజు జరుపుకుంటున్న అక్క, దేవుడు నీతోనే మాట్లాడాడు. నీ జీవితానికి సుఖ జీవితం దేవుడు ఇవ్వాలక్క. సంతోషాన్ని ఇవ్వాలి, దేవుడు నీకు ఆనందాన్ని ఇవ్వాలి, సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వాలి. ఇవి ఇవ్వాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఆయన మాట వినాలి. దేవుని మాట విన్నప్పుడే ఇది జరుగుతుంది. ఇంకొక మాట ఉంది చూడండి, 3వ వచనం, దయను సంతోషమును ఎన్నడూ నేను విడిచి పోనీయకము. దయ సంతోషం ఎన్నడూ నిన్ను విడిచి పోదు. మరి ఆ విధంగా ఉండు. దేవుడు నిశ్చయముగా సుఖ జీవనం జీవించే ఆ అధిక సంవత్సరాలు దేవుడు ఇచ్చునుగాక. నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, రోగాలు, బంధకాలు తొలగిపోయి సంతోషాన్ని, శాంతిని, సమాధానము కలగ చేయునుగాక. నీకు, నీ కుటుంబానికి నీ నెమ్మది అనుగ్రహించునుగాక. ప్రభు మాట విని దేవుని మాట ప్రకారం నడిచిన వారందరి జీవితాలలో ఇట్టి కార్యములు జరిగించబడునుగాక. ఈ కొద్ది వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వాదకరంగా మన జీవితాలలో జరిగించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.